అహరోనులను వెళ్ళమంటున్నాడు. మోషే మాత్రం వారిని పంపడం లేదు. వారికి శ్రమలు ఎక్కువవుతూ ఉన్నాయి. ఇశ్రాయేలీలు నిరాశలో ఉన్నారు, వారు అధైర్యంగా ఉన్నారు, వారు అవిశ్వాసంతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉండగా మరలా దేవుడు ఏమంటున్నాడు మోషేతోటి, నీవు ఫరో దగ్గరికి వెళ్ళాలి, ఐగుప్తు దేశములో నుండి మమ్మలను నీవు వెలుపలకు పంపించాలి, వెళ్ళి ఈ మాట చెప్పు అని మరలా దేవుడు మోషేని మరలా వెళ్ళమని చెబుతున్నట్టుగా మనం ఎక్కడ చూస్తున్నాం. మరి అంతకుముందు వెళ్ళాడు కదా, విడుదల రాలేదు కదా, అయినా కూడా దేవుడు ఏమంటున్నాడు మోషేని, వెళ్ళాలనే చెబుతున్నాడు, నీవు వెళ్ళాలి అని చెబుతున్నాడు. ఇక్కడ ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. ఏమన్నాడో చూడండి, 10వ వచనం. నీవు ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళు అని అనకుండా ఒక మాట ఇక్కడ చెప్పాడు, నీవు లోపలికి వెళ్ళి అన్నాడు కదా. నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజు అయిన ఫరోతో ఇశ్రాయేలీలను తన దేశములో నుండి వెలుపలకు పోనీవలెనని అతనితో చెప్పమనెను. ఇశ్రాయేలీలను వెలుపలికి పంపించు అని ఫరోతో చెప్పాలి అంటే ఇప్పుడు మోషే ఏం చేయాలి, లోపలికి పోవాలి అనే మాట చూస్తున్నాం ఇక్కడ. నీవు లోపలికి వెళ్ళి అన్నాడు. లోపలికి వెళ్ళడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఫరో దగ్గరికి వెళ్ళమని చెబుతున్నాడు. ఫరో ఎక్కడుంటే ఫరో దగ్గరికి నువ్వు వెళ్ళాలని చెబుతున్నాడు. కానీ ఇందులో ఒక ఆత్మ సంబంధమైన తలంపు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే, ఐగుప్తు దేశములో నుండి మీరు వెలుపలికి వెళ్ళాలి అని నీవు ఫరోతో చెప్పాలంటే, నీవు ఎక్కడికి వెళ్ళాలంటే నీవు లోపలికి వెళ్ళాలి అని చెప్పాడు. నీవు లోపలికి కనుక వెళితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి ఎక్కడికి వెళతారు? వెలుపలికి వెళతారు. ఇశ్రాయేలీలు వెలుపలికి రావాలంటే నీవు లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఆ తలంపు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు వెలుపలికి రావాలంటే మోషే లోపలికి వెళ్ళాలి. అంటే ఈ లోపలికి వెళ్ళినప్పుడే నీకు వెలుపలికి రావడానికి అవకాశం ఉంటుంది. సమస్యలో నుండి, ఆ బాధలో నుండి, ఆ శ్రమలో నుండి నీవు వెలుపలికి రావాలంటే నీవు ముందేం చేయాలి? నీవు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలి అంటే అర్థం ఏంటి? మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. అక్కడ 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం. అందులో 6వ అధ్యాయము 6వ వచనములో 6వ అధ్యాయం 6వ వచనములో ప్రభు ఏం చెప్పాడు చూడండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి అన్నాడు. నీవు గదిలోనికి వెళ్ళాలి. గదిలోనికి ఎందుకు వెళ్ళాలి? గదిలోనికి ఎందుకు వెళ్ళాలి? నీవు ప్రార్థన చేయడానికి వెళ్ళాలి. అలాగైతే ఇప్పుడు మోషేను కూడా దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నీవు లోపలికి వెళ్ళు. నీవు లోపలికి వెళితే ఇశ్రాయేలీలు వెలుపలికి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగైతే ఇక్కడ లోపలికి వెళ్ళు అనే పదం దేనిని తెలియచేస్తుందంటే ప్రార్థన. ప్రార్థన చేయునప్పుడు నీవు లోపలికి వెళ్ళి తలుపు మూసుకొని రహస్యమందు చూస్తున్నటువంటి నీ తండ్రికి ప్రార్థన చేయని యేసు ప్రభు చెప్పాడు. అలాగైతే లోపలికి వెళ్ళడం అంటే ప్రార్థన. అలాగైతే ప్రియులారా, మనము కూడా ఏ శ్రమలో, ఏ కష్టములో ఉన్నామో, ఏ సమస్యలో ఉన్నామో దానిలో నుండి మనము వెలుపలికి రావాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. అంటే ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో కూడా ఒక ప్రవక్త శిష్యుడు అప్పు చేసి అప్పు తీర్చకుండా చనిపోయాడు. ఆ అప్పు ఇచ్చినటువంటి వాడు ఆ ప్రవక్త యొక్క శిష్యుని పిల్లల్ని బానిసలుగా తీసుకుని వెళుతుంటే ఆ భార్య ఎలీషా దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టుకుంది. అప్పుడు ఎలీషా చెప్పాడు, అమ్మా నీ గ్రామములు ఎన్ని కొండలు దొరుకుతాయో అన్ని కొండలు తీసుకొని వెళ్ళు,
ఎక్కడికి వెళ్ళమన్నాడు? కుండలను తీసుకొని లోపలికి వెళ్ళు అన్నాడు. ఇంటి లోపలికి వెళ్ళాలి, ఇంటి లోపలికి వెళ్ళి నీవు తలుపు వేసుకోవాలని చెప్పాడు. ఎలీషా కూడా ఆ స్త్రీతో చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు లోనికి వెళ్ళి తలుపు వేసుకోవాలి. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు, నీవు నీ గది లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయి. లోపలికి వెళ్ళడము అనే ఈ పదం ప్రార్థనను తెలియజేస్తుంది. మోషే నీవు లోనికి వెళ్ళి ఫరోతో చెప్తే అతడు మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తాడు? వెలుపలికి పంపిస్తాడు అని చెప్పాడు. అలాగైతే మనం కూడా లోనికి వెళ్ళే అనుభవం మన జీవితంలో కూడా ఉన్నదా? వెలుపలికి రావాలంటే, ఆ సమస్యలో నుంచి నువ్వు వెలుపలికి రావాలంటే, ఆ సమస్యలో నుంచి నువ్వు బయటకు రావాలంటే, లోపలికి వెళ్ళకపోతే ఎలా సమస్యలో నుంచి నువ్వు బయటకు రాగలవు? చాలామందికి ఈ అనుభవం ఉండదు. లోనికి వెళ్ళడం అనే అనుభవం మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ప్రార్థన ప్రాముఖ్యం. మోషేతో దేవుడు ఆ మాట చెప్పాడు. మోషే ఏమంటాడో చూడండి, 12వ వచనం చదువుదాం. 12వ వచనం, అప్పుడు మోషే చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు, మాట మాంద్యము గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినును అని యెహోవా సన్నిధిలో పలికెను. దేవుడు విడిచిపెట్టడం లేదు. మోషేని మాత్రం వెళ్ళమనే చెబుతున్నాడు. వెళ్ళమని చెబుతుంటే అప్పటికి వెళ్ళాడు. శ్రమలు ఎక్కువయ్యాయి, అందరూ నిరాశలో ఉన్నారు. కానీ దేవుడు విడిచిపెట్టకుండా మోషేని వెళ్ళమనే చెబుతున్నాడు. వెళ్ళమంటే అప్పుడు ఏమన్నాడు మోషే? చిత్తగించుము, ఇశ్రాయేలీలే నా మాట వినలేదు. మనం 9వ వచనంలో చదివాం కదా. 9వ వచనం, వారి మనోవ్యాకులమును బట్టి కఠినమైన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. మోషే మాట వినల. ఇప్పుడు దేవుడితో చెబుతున్నాడు, వాళ్ళు నా మాటే వినలేదు, ఇంకా ఫరో ఏమంటాడు నా మాట అని చెప్పాడు. అంటే దాని అర్థమైంది, వెళతాననే వెళ్ళననే? వెళతానంటున్నాడా వెళ్ళనంటున్నాడు ఆ మాటను బట్టి కదా. నేను వెళ్ళలేనయ్యా, ఎన్నిసార్లు వెళ్ళమంటా నన్ను? వెళితే ఏమైనా ఫలితం కనపడుతుందా? వెళ్ళినందువల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమి లేదు. ఆ ప్రయోజనం కనపడనందువలన ఇశ్రాయేలీలే నా మాట వింటలేదు. ఇప్పుడు మళ్ళీ నేను వెళితే మళ్ళీ ఆ ఫరో నా మాట ఏం వింటాడు? ఆ మాటలను బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఈ ఎన్నిసార్లు నన్ను వెళ్ళమంటావు ప్రయోజనం లేకుండా, ఫలితం కనపడనప్పుడు నన్ను ఎన్నిసార్లు వెళ్ళమంటావు? అవును ప్రియులారా, మన జీవితాల్లో కూడా మోషేలాగా కొన్నిసార్లు దేవునికి మనము ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు మనకి ఫలితం కనపడినప్పుడు మనము కూడా ఇంకేం ప్రార్థన చేస్తావులే అని అనిపిస్తుంది. మనము ఒక వ్యక్తికి సువార్త చెబుతున్నప్పుడు, ఒక ప్రాంతంలో సువార్త చెబుతున్నప్పుడు అక్కడ మనకు ఫలితం కనపడనప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అబ్బా ఇంకేం వెళ్ళి సువార్త చెబుతాంలే, ఎన్నిసార్లు చెబుతాం వాళ్ళకి, చెప్పినప్పుడు ఏమి ఫలితం కనపట్టలేదు కదా, ప్రయోజనం కనపట్టలేదు కదా, ఇంకేం వెళతాం అనిపిస్తుంది మనకి. మోషేకి అలాగే ఉంది. మోషే కాదు, నీకైనా నాకైనా మనకు ఒక ఫలితము ఒక చోట కనపడనప్పుడు ఇంకా ఏమి చెబుతాం వాళ్ళకి, ఇంకేం ప్రార్థన చేస్తాం అని మన మనసుల్లో కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. కానీ దేవుడేమంటున్నాడు? నీవు వెళ్ళాలి అంటున్నాడు. అలాగైతే మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, ఫలితము కనిపించినా ఫలితము కనపడకపోయినా మనమేం కాకూడదంటే నిరాశపడకూడదు, అధైర్యపడకూడదు, మనము పోరాడవలసిందే. అది దేవుడు మనకి ఇక్కడ నేర్పుతున్న పాఠం. ఫలితం కనిపించలేదా? ఫలితం ఇచ్చేవాడును నేను కదా. ప్రయోజనం కనపడలేదా? ఆ పనిని బట్టి ప్రయోజనం కలుగచేసేవాడును నేను కదా. అది నా నిర్ణయ కాలంలో జరగవలసిన పని. కాబట్టి మీరేం చేయాలంటే మీరు వెళ్ళాల్సిందే, మీరు వెళ్ళాలి అంటున్నాడు. అలాగైతే ప్రియులారా, మనం కూడా సువార్త చెప్పినప్పుడు, ఆ ప్రాంతంలో మనము పరిచర్య చేస్తున్నప్పుడు ఫలితము కనపడినప్పుడు ఇక మనం నిరాశపడకుండా మనము పోరాడవలసిన వారంగా ఉంటున్నాం, ప్రకటించవలసిన వారంగా మనం ఉంటున్నాం. నోవహు ఓడ కడుతూ ఉన్నప్పుడు
ఆ నోవహు ఓడ కట్టేటప్పుడు ఆ ఊర్లో వారందరూ కూడా, ఆ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ నోవహ దగ్గరకు వచ్చి ఏం కడుతున్నావు అంటే, అప్పుడు నోవహు చెప్పాడు, దేవుడు జలప్రళయం పంపించబోతున్నాడు, ఆ జలప్రళయంలో నుంచి మమ్మల్ని మేము రక్షించుకోవడానికి దేవుడు ఓడ కట్టమంటున్నాడు, మీరు కూడా ఈ ఓడలోకి వస్తే మీకు కూడా ఏం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, మీరు కూడా వచ్చే పనితే రండి, నేను ఓడ కడుతున్నానంటే అందరూ ఏం చేశారు, నోవహును ఎగతాళి చేశారు, అపహాస్యం చేశారు. వారికి చెప్పినప్పుడు వారు విననప్పుడు నోవహు మరలా వారికి సువార్త చెప్పడం, దేవుని మాటలు చెప్పడం కొనసాగించాడా, ఆపివేశాడా? మన వాక్యంలో చూస్తాం, అతడు కొనసాగించాడు, ఆపలేదు. నోవహు ఓడ ఎన్ని సంవత్సరాలైతే కట్టాడో అన్ని సంవత్సరాలు కూడా వారికి దేవుని వాక్యం చెబుతూనే ఉన్నాడు. పేతురు వ్రాసిన మొదటి పత్రిక చూడండి, 3వ అధ్యాయం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో పేతురు ఈ విషయాన్ని అక్కడ వ్రాశాడు. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చూడండి. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచూ ఉండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచూ ఉండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. నోవహు ఓడను సిద్ధపరుస్తూ ఉండగా దేవుని ఆత్మ నోవహు ద్వారా చెరలో ఉన్నటువంటి వారికి, అనగా ఆనాటి లోకములో ఉన్నటువంటి వారికి దేవుడు వాక్యము చెబుతూ ఉన్నాడు నోవహు ద్వారా. కానీ ఎంతమంది నమ్ముకున్నారు? ఎవరు నమ్ముకోలేదు. అక్కడ వ్రాయబడిన మాట చూడండి, ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఆ 8 మందే, ఒక్కరు కూడా ఆ ఓడలోనికి రాల. అయినా మరి నోవహు వారికి దేవుని యొక్క వాక్యం చెప్పడం ఆపివేశాడా? ఆపివేయలేదు. అలాగైతే ప్రియులారా, మరి మనం వాక్యంలో ఆదికాండంలో చదువుతాం, 120 సంవత్సరాలు అవుతుంది వారి జీవితం అనేటువంటి మాటను బట్టి నోవహు 120 సంవత్సరాలు ఆ ఓడ కట్టాడని మన వాళ్ళు చెబుతారు. అలాగైతే 120 సంవత్సరాలు వారికి ఏం చెబుతూనే ఉన్నాడు నోవహు? దేవుని యొక్క వాక్యం చెబుతూనే ఉన్నాడు. ఎంతమంది రక్షించబడ్డారు? ఒక్కరు కూడా రక్షించబడలేదు. అయితే చెప్పడం మానాడా? మానలేదు. మనం కూడా అలా ఉండాలని ఈ రాత్రి దేవుడు మనకు కూడా నేర్పుతున్నాడు. నీకు ఫలితం కనపడనప్పుడు, నీకు ఒక చోట ప్రయోజనం కనపడనప్పుడు నీవు నిరాశ పడకూడదు, అధైర్యపడకూడదు. నీవు వెళ్ళాలి. ఇర్మియా కూడా యూదా దేశంలో ఇంచుమించుగా 40 సంవత్సరాలు సువార్త సేవ చేశాడు. 40 సంవత్సరాలు యూదా దేశంలో దేవుని వాక్యం బోధించాడు. ఎంతమంది రక్షించబడ్డారు? అందరూ కూడా బబులోని చెరకు వెళ్ళిపోయారు. ఒక్కళ్ళు కూడా మారు మనసు పొందిన వాళ్ళు లేరు. చెప్పడం మానాడా ఇర్మియా? లేదు. కాబట్టి నేను కూడా దేవుని యొక్క వాక్యము మనము బోధించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్న ప్రయోజనం రాలేదా? ప్రార్థించాలి. వాక్యం బోధిస్తున్న ప్రయోజనం కనపడడం లేదా? అయినా చెప్పాలి. ఎందుకంటే కార్యము చేసేవాడు దేవుడు మాత్రమే. కనుక సహోదరులారా, సహోదరులారా, మనము నిరాశ పడకూడదు. అందుకని యేసు ప్రభు కూడా ఒక ఉపమానం చెప్పాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో, విసుకక నిత్యము మీరు ప్రార్థన చేయాలి అనడానికి ఒక ఉపమానం అక్కడ ప్రభువు చెప్పినట్టుగా మనం చదువుతాం. అలాగైతే ప్రార్థన చేయాలంటే మనం ఏం కాకూడదు? విసుక్కోకూడదు. నిత్యము ప్రార్థన చేయాలి. వాక్యం చెప్పే విషయంలో విసుక్కోకూడదు. నిత్యము సువార్త చెప్పాలి. దేవుని యొక్క పనిలో మనము విసుగు చెందకూడదు, అధైర్యపడకూడదు, నిరాశ పడకూడదు. ఆయన యొక్క పనిని మనం చేయవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు కూడా ఇప్పుడు మోషేని నీవు వెళ్ళాలి ఫరో దగ్గరికి అని చెబుతూనే ఉన్నాడు. మోషే ఏమన్నాడు?
చిత్తగించము, ఇశ్రాయేలీలు నా మాట వినలేదు, ఇంక నేనేం వెళ్ళేది అంటున్నాడు. వెళ్ళటానికి ఇష్టపట్టల్లా. ఇంకేమన్నాడు చూడండి, మాట మాంద్యము గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినును అని యెహోవా సన్నిధిలో పలికను. మళ్ళీ చూసారా, ఈ 4వ అధ్యాయములో ఈ మాట దేవుడితో చెప్పాడు చెప్పలేదా? ఏ మాట? నాకు నోటి మాంద్యం ఉన్నదనే మాట 4వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు. మరి దానికి దేవుడు జవాబు చెప్పాడా చెప్పలేదా? దేవుడు జవాబు చెప్పాడు కదా, నీకు నోటి మాంద్యం ఉన్న సంగతి నాకు తెలియదా? నీకంటే బ్రహ్మాండంగా మాట్లాడతాడు అహరోను, అయినా కూడా నేను అహరోనుకి ఏమన్నా బాధ్యత అప్పగిచ్చానా? నీకు నోటి మాంద్యం ఉన్న సంగతి నాకు తెలుసు కదా, నోరిచ్చిన వాడెవరు? నేనే కదా, మోగవాడినిగా పుట్టించేది ఎవరు? నేనే కదా, నాకు తెలియదా ఆ సంగతి? నీవు వెళ్ళు, నేను నీ నోటికి తోడుగా ఉంటా, నీ నోటికి ఏం చెప్పాలో నేను మాటలు చెబుతాని దేవుడు 4వ అధ్యాయంలో చెప్పాడు. దానికి సమాధానం దేవుడు తగిన సమాధానం మోషేకి చెప్పినా కూడా మళ్ళీ ఇప్పుడేమంటాడు? మళ్ళీ అదే సంగతి ఎత్తుతున్నాడు, అయ్యా నాకు నోటి మాంద్యం ఉంది, నేను వెళ్ళలేను. నీ సమస్యకు దేవుడు పరిష్కారం చెప్పినా కూడా మరలా నీవు అదే సంగతి ఎత్తడం ఎంత మూర్ఖత్వం. దేవుడు ఏమన్నాడో చూడండి, 13వ వచనం. యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలనని వారికి ఆజ్ఞాపించెను. నాకు నోటి మాంద్యం ఉంది, నా మాట ఇశ్రాయేలీయులు వెంటలేదు అని చెబితే దేవుడు ఏమన్నాడు? సరేలే అని అన్నాడా? ఏమన్నాడు? మీరు వెళ్ళాలి అని అక్కడ ఒక మాట మనం చదువుతున్నాం, వారికి ఆజ్ఞాపించెను. ఆజ్ఞాపించను అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఆజ్ఞాపించను అంటే అర్థం ఏంటి? ఆజ్ఞాపించాడంటే మీరు వెళ్ళాలి అని వారికి ఆజ్ఞాపించను. ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళాలి, వారిని మాట అంటే లేదా, అయినా వెళ్ళాలి, అది ఆజ్ఞాపించాడు, వెళ్ళాలి అని ఆజ్ఞాపించాడు. ఫరో వింటలేదా, అయినా మీరు వెళ్ళాలని వారికి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించను అనే పదము అంటే అర్థం ఏంటంటే అది నువ్వు తప్పకుండా చేయాలి, అంతే. ఇక నీవు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటానికి వీలు లేదు. అది ఆజ్ఞాపించటం అంటే అర్థం అది. నిన్ననే ఎలక్షన్స్ జరిగాయి, మేము ఎలక్షన్స్ డ్యూటీలు చేశాం. ఎలక్షన్స్ డ్యూటీ చేయాలంటే మాకేం పంపించారు గవర్నమెంట్ వాళ్ళు? ఆర్డర్స్, ఆజ్ఞాపించాను. నేను చేయనయ్యానంటే అంటానికి అవకాశం ఉందా? నో. ఇక నువ్వు ఎట్లాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటానికి లేదు. ఇది కలెక్టర్ ఆర్డరు, నువ్వు తప్పకుండా వెళ్ళాల్సిందే. చేసావా చేయలేదు ఎలక్షన్ డ్యూటీ? డ్యూటీలు చేసిన వాళ్ళు అడగండి, చెబుతారు. గిద్దలూరు వేస్తారా? నేను వెళ్ళలేనా, ఎంత దూరం అంటానికి కుదిరిద్దా? మేము ఆడవాళ్ళమే, గిద్దలూరు ఏం పోతాం, మార్కాపురం ఏం పోతాం అంటానికి కుదిరిద్దా? అంటానికి అవకాశం ఉందా? లేదు. ఎందుకని? దట్ ఈజ్ ఆర్డర్. నిన్న మేము ఎలక్షన్ డ్యూటీకి పోతే ఒక ఆయన చేతికి కట్టేసుకొని వచ్చాడు. ఏందై నీ కట్టు ఉంది కదా చెప్పకూడదంటేను ఈ చెయ్యి బాగానే ఉందిగా అన్నాడంట. వచ్చాడు, డ్యూటీకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆర్డర్. అలాగైతే ఆర్డర్ అంటే ఆజ్ఞాపించాడు అంటే ఇక నీవు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటానికి లేదు, నువ్వు దానిని తప్పకుండా చేయాలి, ఇంకంతే. అది ఆజ్ఞాపించను అనేటువంటి పదములో ఉన్నటువంటి అర్థం. మనం ఇక్కడ అది చదువుతున్నాం చూడండి, 13వ వచనం. యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలెను అని వారికి ఆజ్ఞాపించెను. అదే మాట 26వ వచనం కూడా చూడండి. 26వ వచనం. ఇశ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించండి అని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరే. వీళ్ళిద్దరికి ఏం చేశాడంటే దేవుడు
అహరోనికి మోషేకి ఏం చేశాడట దేవుడు? ఆజ్ఞాపించెను. యెహోవా ఆజ్ఞాపించింది వీళ్ళిద్దరికే అంటున్నాడు ఇక్కడ. దేవుని యొక్క ఆజ్ఞ అది. అలాగైతే ప్రియులారా, దేవుడు ఆజ్ఞాపించాడు అంటే ఇక నీవు నేను వెళ్ళను, ఎన్నిసార్లు వెళ్ళమంటావు, వాళ్ళు వింటలేదు కదా, ఇలాంటి సంజాయిషీలు, ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ నువ్వు ఇవ్వడానికి లేదు. నేను ఇది ఆజ్ఞాపించాను, ఎన్నిసార్లు వెళ్ళమంటే నువ్వు అన్నిసార్లు వెళ్ళాల్సిందే. లోకంలో గవర్నమెంట్ వారు, అధికారులు మనకు ఆజ్ఞాపించినప్పుడు నోరు మూసుకుని వెళ్ళి చేస్తున్నాం. అవునా కాదా? ఇక వాళ్ళకి ఏమి ఎన్ని అనుకున్నా మనం మనసులో అనుకోవాల్సింది, కానీ వాళ్ళ దగ్గరికి పోయి చెప్పే అంత ఇది లేదు కదా. వాళ్ళ దగ్గరకు మనం వెళ్ళి నేను వెళ్ళనండి, అంత దూరం వెళ్ళనండి, నాకు ఇంట్లో పిల్లలు ఉన్నారండి, పసిపిల్లల్ని వేసుకొని వచ్చారు, ఇలాంటి మాటలు అధికారులకే మనం చెప్పకుండా నోరు మూసుకొని వెళ్ళిపోతున్నాం. మానవ అధికారులు మనకు ఆర్డర్స్ ఇచ్చినప్పుడు, కానీ దేవుని దగ్గర ఎన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు చూడండి. ఈయన ఎవరు? మోషే. మానవ మాతృల దగ్గరేమో నోరు మూసుకుంటున్నాం మనం, దేవుడి దగ్గర అయితే నోరు తెరిచి ఎన్ని మాటలు అంటున్నామో ఆలోచన చేయండి. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడి యొక్క ఆజ్ఞ అది అనేటువంటి విషయం మనం గమనించినప్పుడు ఇక మనము నోరు ఎత్తడానికి లేదు. అది తప్పకుండా చేయాలి, అది తప్పకుండా చేయాలి. రెండవది, ఆజ్ఞాపించిన అనే పదంలో నేను 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నా. 1, అది నీవు తప్పకుండా చేయాలి. 2, ఆయన ఆజ్ఞాపించాడు అంటే ఆజ్ఞాపించిన ఆయనకు నువ్వు భయపడి చేయాలి ఆ పని. నాకు ఈ 3 తలపులు నేను ఎలక్షన్ డ్యూటీ చేసినప్పుడు గుర్తొచ్చింది నాకు. రాత్రి మేము ఆ మెటీరియల్ ఇవ్వడానికి పోతే ఎంతమంది లేడీస్, ఎంతమంది జెంట్స్. సరే జెంట్స్ అంటే తప్పదనుకోండి, లేడీస్ కూడా నేను రాత్రి అదంతా చూసి అనుకున్న మనసులో, ఆడవాళ్ళు కూడా రాత్రి 1 గంట 2 గంటల వరకు ఆ మెటీరియల్ ఇచ్చే దగ్గర ఉంటున్నారు. ఎందుకు? అది ఆర్డర్ కాబట్టి, ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి ఇక నీవు ఆయనకు భయపడి అది ఎంత టైం అయినా కూడా నువ్వు చేయాలి. అదంతే. చేయకపోతే ఆయన ఏం చేస్తాడు? మన మీద యాక్షన్ తీసుకుంటాడు. ఆ భయముతో నువ్వు చేసావు ఆ పని. ఆజ్ఞాపించినంటే అది. రాత్రి కొంతమంది వాళ్ళకి ఆ పీఓలకి, ఏపీఓలకి 1 గంట 2 గంటలు టైం బట్టి ఉంటుంది. నేను రాత్రి 12 గంటలకు వస్తుంటే, మేము ఓపీ వాళ్ళం కాబట్టి మాది 12 గంటలకల్లా అయిపోయింది. మేము రిటర్న్ అవుతుంటే రావడానికి ఒక వెహికల్ లేదు. అక్కడ నుంచి అది రైజ్ కాలేజీ నుంచి హర్షిని బస్సు ఒకటి వస్తుంటే ఆ బస్సులో ఎక్కేసాం. ఆ బస్సు అతను ఏం చేశాడంటే సంఘమిత్ర దగ్గర దించాడు. నేనే దిగినాను. అక్కడ 12 గంటలైంది, ఎవ్వరు లేరు. అక్కడ నుంచి సూట్ కేసు పెట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాను. ఆటో ఏదన్నా కనపడితే ఎక్కుదామని. అంతలోకి ఆ జంక్షన్ దగ్గర ఆటో వచ్చింది. ఆటో ఎక్కాను. ఆటో ఎక్కిన తర్వాత కొంచెం దూరం పోతుంటే దూరంలో ఒకే ఒక్క లేడీ బ్యాగు తీసుకొని పాత జిల్లా పరిషత్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ నుంచి నడుచుకుంటూ వెళుతుంది. రోడ్డు మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఒకే ఒక్క ఆటోలో నేను అక్కడ కూర్చొని వెళ్తాను. ఆమెను చూసే నాకు రాత్రి మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చినాయో. ఆటో అతను నేరుగా ఆమె దగ్గర తీసుకెళ్ళి ఆపి, అమ్మ ఆటో ఎక్కుతావంటే ఎక్కి కూర్చుంది. ఎక్కడ దిగాలంటే రత్నమహల్ దగ్గర దిగాలని అంది. ఇక ఆటో ఎక్కిన తర్వాత నా పక్కన కూర్చుంది ఆమె. నేను అడిగాను, మేడం ఎక్కడ చేశారు డ్యూటీ అంటే మద్దిపాడులో చేశానని అంది. ఏంది ఇక్కడ దాకా ఎట్లా వచ్చావంటే, గిద్దలూరు కారు పోతుంటే కారోళ్ళు నన్ను ఇక్కడ దించారు. ఇక నేను దేవుడి మీద భారం వేశాను. మా భర్త ఏమో కనిగిరి డ్యూటీ వేశారు, ఆయన కనిగిరిలో ఉన్నాడు. మా నాన్నకు బండి నడపటం చేత కాదు, మా నాన్న ఫోన్ చేశాడు. ఇక దేవుడి మీద భారం వేసి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆటో వస్తే ఆటో ఎక్కుతాను, లేకపోతే బ్యాగ్ పట్టుకొని నేను ఇంటికి వెళ్ళాలని నేను డిసైడ్ ఇంటికి బయలుదేరాను సార్ అన్నానండి. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే, ఆమె ఇక తప్పించుకోవడానికి అవకాశం ఉన్నందా డ్యూటీని?
లేదు. ఎందుకు చేసింది? అంత రాత్రి వేళల్లో పరిస్థితులు అంత ఇబ్బందికరంగా ఉన్నాడు ఎందుకు చేసింది? అదేంటిది? అది ఆర్డర్. తప్పించుకోకూడదు, తప్పకుండా చేయాలి. ఒకటి చెయ్యకపోతే నీకు ఆర్డర్ పాస్ చేసిన ఆయన నీ మీద యాక్షను తీసుకుంటాడు. కాబట్టి నువ్వేం చేసావు? భయపడి చేసావు. 12 అయినా, 1 గంట అయినా, 2 గంటలైనా. దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని మనం భయంతో చేస్తున్నామా? తప్పకుండా చేయాలి. రెండవది భయపడుతూ చేయాలి. ఇది నా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. మనుషులకే మనము భయపడుతున్నప్పుడు దేవుడికి మనం భయపడొద్దా? మూడవది దేవుడు ఆజ్ఞాపించాడు అంటే అందులో ఉన్నటువంటి ఇంకోటి ఏంటంటే నీకు అప్పగించిన ఆ పనిని బాధ్యతతో చేయాలి. అంటే మన భాషలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. అది ఈ పనిలో గనక ఏదైనా గనక తప్పిదం వస్తే నాకు ఆజ్ఞాపించిన ఆయన ఏం చేస్తాడు? నన్ను సస్పెండ్ చేస్తాడు. అవునా కదా? నీకు నేను పని అప్పగిచ్చాను, ఆ పనిలో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే నేనేం చేస్తాను? ఎంతమంది మన సస్పెండ్లు అయ్యారు? డ్యూటీలో నువ్వు సరిగా ఉండకపోతే ఆజ్ఞాపించిన వాడు ఏం చేయొచ్చు? సస్పెండ్ కూడా చేస్తాడు. 3 విషయాలు ఆజ్ఞలో తప్పకుండా చేయాలి అనేది కనపడుతుంది. ఆజ్ఞాపించాడంటే దానిని మనము భయముతో చేయాలి. ఆజ్ఞాపించిన వానికి భయంతో చేయాలి. మూడవది అది బాధ్యతతో చేయాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. మోషే, నేను ఇప్పుడు నీకు ఆ పనిని ఏం చేస్తున్నాను? ఆజ్ఞాపించుచున్నా. ఇక ఇట్లాంటి ఎక్స్ప్లెనేషన్లు నా దగ్గర చెప్పొద్దు. నా మాట వింటలేదు, వాళ్ళు నా మాట వింటలేదు, నన్ను ఎన్నిసార్లు వెళ్ళమంటావు, ఇలాంటి మాటలు చెప్పొద్దు. ఆజ్ఞాపించను అనే మాట మనం ఇక్కడే చూస్తున్నాం. నీవు వెళ్ళాల్సిందే. అలాగైతే ప్రియులారా, మనము మానవులకే భయపడుతున్నాం, మానవులకే లోబడుతున్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ పనిని మనం శ్రద్ధగా చేస్తున్నాం. మరి దేవుడు ఆజ్ఞాపించిన పని పట్ల నీవెలా ఉంటున్నావు, నేను ఎలా ఉంటున్నావు ఆలోచించండి. నాకు అదే ఆలోచనలు రాత్రి మనసులోకి వచ్చినాయి. చూసారా, ఒక కలెక్టర్ ఒక ఆర్డర్ పాస్ చేశాడంటే మన కుటుంబ పరిస్థితులు ఎంత విభిన్నంగా ఉన్నా, ఎంత సరిగా లేకపోయినా కూడా ఆయన ఇచ్చిన ఆర్డర్ని మనం ఎట్లాగైతే నిర్వర్తించామో, మరి దేవుని ఆజ్ఞ పట్ల మనం ఇలా చేయగలుగుతున్నామా? ఒక్క లేడీ రాత్రిపూట 12 గంటలకు రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది, ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ పోతుందంటే దేవుని పని అయితే అట్లా చేసిన వాళ్ళు ఉన్నారా? ఒక మానవ మాతృని యొక్క పని కొరకు అట్లా చేసింది, దేవుని పనిని అట్లా మనం చేయగలుగుతున్నామా? కాబట్టి మనము నేర్చుకుందాము, దేవుని ఆజ్ఞను కూడా మనం తప్పకుండా చేయాలి. ఆయనకు భయపడుతూ చేయాలి. ఆయన అప్పగించిన పనిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతతో మనము చేయవలసిన వారంగా ఉన్నాం. చూడండి, మోషేతోటి యెహోవా వారికి ఆజ్ఞాపించెను అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం. 28 చూడండి, దీని కంటిన్యూషన్ 28 చూడండి. 28వ వచనం, ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా, నేను యెహోవాను, నేను నీతో చెప్పున్నది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుము అని మోషేతో చెప్పగా, మోషే చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడును, ఫరో నా మాట ఎట్లు వినును అని యెహోవా సన్నిధిలో పలికెను. చూసారా, దేవుడు ఆజ్ఞాపించాడు, నేను చెప్పింది మొత్తమును చెప్పాలి, యావత్తు. 29వ వచనం, నేను నీతో చెప్పున్నది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలకాలి అని చెప్పాడు, ఆజ్ఞాపించాడు. అయినా మోషే ఏమంటున్నాడు మళ్ళీ 30వ వచనంలో, నేను నోటి మాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినును అని యెహోవా సన్నిధిలో పలికెను. దేవుడు ఎంత సహనం కలిగిన వాడండి, ఎంత ప్రేమ కలిగిన వాడండి, ఆలోచన చేయండి. ప్రియ సోదరుడా, సోదరి, మనము దేవుని దగ్గర అయితే ఇట్లా మాట్లాడుతున్నాం,
దేవుడు అంటే మనకి లెక్క ఉండటం లేదు. కొన్నిసార్లు దేవుడు అంటే భయం ఉండటం లేదు మనకి. దేవుని పని అంటే నిర్లక్ష్యం, దేవుని పని అంటే అజాగ్రత్త. దేవుడు మోషేతో ఎన్నిసార్లు చెప్పాడో చూడండి, నీవు వెళ్ళాలంటే మళ్ళీ మనం ఇక్కడ 30వ వచనంలో చూస్తున్నాం, నీకు నోటి మాంద్యం ఉంది, నేను ఎలా వెళ్ళేది, నా మాట వినడు అంటున్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటకు మనము అవిధేయులంగా ఉండకూడదు. ఆలోచన చేయండి. తండ్రి తన కుమారుడైన యేసు ప్రభుతో ఒక మాట చెప్పాడు, మానవుల యొక్క పాప పరిహారము కొరకై నీవు ఒక్కడివే సరిపోయిన వాడవు, నీ బలియాగము ద్వారా, నీ బలి ద్వారానే మానవుల యొక్క పాపాలకు పరిహారం కలుగుతుంది. నా కుమారుడా, నీవు వెళ్ళి వారి కొరకు బలి కావాలి అని ప్రభువుకి తండ్రి చెబితే ఎన్ని ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చాడు ఆయన? యేసు ప్రభు ఎన్ని ఇచ్చాడు? ఒక్కటి కూడా కదా, ఒకటని చెప్పాడా? ఒక్క మాట కూడా మరో మాట మాట్లాడకుండా ఇక ఒక్క మాట కూడా చెప్పలేదు. మోషే అని ఇన్నిసార్లు చెప్పాడు, ఎన్ని మాటలు చెప్పాడో కదా, ఎన్ని క్వశ్చన్స్ వేశాడో దేవునితోటి. దాదాపుగా 7 సార్లు దేవుడితోటి ఆయన ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం. ఆయన డౌట్స్ దేవుని దగ్గర చెప్పినట్లుగా మనం చూస్తాం. కానీ యేసు ప్రభు మాత్రం మరో మాట మాట్లాడకుండా తండ్రి మాటకు విధేయత చూపి భూలోకానికి వచ్చాడు. అది మనం కూడా కలిగి ఉండాల్సింది. ఆయన ఆజ్ఞాపించాడంటే ఇక ఎటువంటి మాటలు మనం ఎదురు మాటలు చెప్పకూడదు. 7 మార్లు ఆయన మోషే దేవునితోటి అనుమానాలు చెప్పాడు. యేసు ప్రభు ఒక్క మాట కూడా చెప్పలేదు. నీవు మోషే వలె ఉంటావా, యేసు ప్రభు వలె ఉంటావా? ఆలోచన చేయి. మనము ప్రభువులాగా ఆయన అప్పగించిన పని విషయంలో ఎదురు మాట్లాడకూడదు. ఇక ఎటువంటి క్వశ్చన్స్ ప్రభువుకు మనం చెప్పకూడదు. ఆయన ఆజ్ఞాపించాడంటే మనము తప్పకుండా భయముతోటి, విధేయతతోటి ఆయన అప్పగించిన బాధ్యతను మనము నిర్వర్తించాలి. కాబట్టి ప్రియులారా, ఈ వచనాలలో ఈ రాత్రి మోషే విషయంలో మనం చూస్తున్నాం. ఆయన దేవునిచ్చినటువంటి ఆజ్ఞకు అంత విధేయత కనపరచకుండా అధైర్యము, నిరాశ, నిస్పృహలు కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఇలాగూ మనం ఉండకూడదు. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఒక వచనం మనం చదువుకుందాం. 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, వారు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఈ అనుభవం ఎవరికి ఉంటుంది? నూతన బలము కలిగి పక్షి రాజులాగా పైకి ఎగురుతారట. వారికి అలసిపోవటము అంటూ ఉండదట. వారు పనిలో పరిగెత్తుతారు, సొమ్మసిల్లరు, చక్కగా నడిచిపోతారు. ఎవరికి ఉంటుంది ఈ అనుభవం? యెహోవా కొరకు ఎదురు చూచేవారికి, పరిస్థితుల వైపు చూసేవారికి కాదు. యెహోవా కొరకు ఎదురు చూచేటువంటి వారు నూతన బలము పొంది దేవుని పనిలో పరిగెత్తుతారు, దేవుని పనిలో అలసిపోరు. యెహోవా కొరకు ఎదురు చూడాలి. అలాగైతే ఎవరైతే దేవుని వైపు చూస్తారో ఇక ఇట్లాంటి మాటలు చెప్పరు. నా దేవుడు ఉన్నాడు కదా, నా దేవుడు నా పక్షాన నిలబడతాడు కదా, ఫరో సంగతి దేవుడే చూసుకుంటాడు, ఆయన నన్ను వెళ్ళమన్నాడు నేను వెళతాను, ఆయన నన్ను వెళ్ళమన్నాడు నేను వెళతాను, ఇంకంతే. ఈ విధేయత అబ్రహాములో ఉన్నది. మోషేలో మనకు కనపడలేదు. సహోదరుడా, సహోదరి, మనం కూడా అధైర్యపడద్దు. దేవుని వైపు చూద్దాం. మరో మాట మాట్లాడకుండా సంపూర్ణంగా ఆయన పని కొరకై మనం అప్పగించుకొని ఆయన పనిలో మనం సాగిపోదాం. అలాంటి అనుభవం నేను కలిగి ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. సాకులు చెప్పొద్దు, సంజాయిషీలు చెప్పుకోవద్దు. ఎట్లాంటివి మనలో లేకుండా ప్రభు పనిని మనం చేసేవారంగా ఉందాం. 14వ వచనం నుండి, ఈ అధ్యాయంలో 14వ వచనం నుండి 27వ వచనం వరకు
ఈ వచనాలలో లేవి యొక్క వంశము గురించి వ్రాయబడి ఉంది. ఈ రాత్రి ఆ లేవి వంశమును గురించి కూడా మనం ఆలోచన చేసి కొన్ని పాఠాలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, లేవి వంశం ఎందుకు రాశారు ఇక్కడ అంటే, ఫరో దగ్గరికి వెళ్ళిన మోషే అహరోనులు ఈ లేవి వంశములో నుండి వచ్చిన వారే. దేవుడు ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీలను బయటకు నడిపించడానికి దేవుడు ఆజ్ఞాపించింది కూడా ఈ మోషే అహరోనులకే. వీరిద్దరూ కూడా లేవి వంశానికి చెందినటువంటి వారు అని చెప్పడానికి ఇక్కడ ఈ లేవి వంశమును గురించి వ్రాయబడింది. ఈ లేవి వంశమును గురించి మనం చదువుదాం. చూడండి, 14వ వచనం. వారి పితరుల కుటుంబంలో మూల పురుషులు ఎవరనగా, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడు రూబేను కుమారులు 4, హనోకు, పల్లు, హెస్రోను, కర్మి. వీరు రూబేను కుటుంబం. తర్వాత షిమియోను కుటుంబాన్ని గురించి జ్ఞాపకం చేశాడు. 15వ వచనం. షిమియోను కుమారులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీకి పుట్టిన షావూలు. వీరేమో షిమియోను కుటుంబాలు. ఇప్పుడు 16వ వచనం నుండి లేవి వంశం గురించి వ్రాయబడి ఉంది. చూడండి, లేవి కుమారుల పేర్లు వారి వారి వంశముల చొప్పున ఏమనగా, ఇశ్రాయేలు యొక్క 3వ కుమారుడు లేవి. మొదటి కుమారుడు రూబేను, 2వ కుమారుడు షిమియోను, 3వ కుమారుడు లేవి. ఈ లేవి వంశములో నుండి వచ్చినటువంటి వారే ఈ మోషే అహరోనులు అన్నమాట. ఈ లేవి యొక్క వంశము ఎలాగ ఉన్నదో మనం ఇక్కడ చదువుతున్నాం. చూడండి, లేవి వంశముల గురించి. లేవికి 3 కుమారులు పుట్టారు. 16వ వచనం. లేవి కుమారుల పేర్లు వారి వంశముల చొప్పున ఏమనగా, గెర్షోను, కహాతు, మెరారి. లేవికి ఎంతమంది కుమారులు? 3 కుమారులు. పెద్ద కుమారుడు గెర్షోను, 2వ కుమారుడు కహాతు, 3వ కుమారుడు మెరారి. ఈ లేవి 130 సంవత్సరాలు బ్రతికాడు. ఇప్పుడు ఆ 3కు పుట్టినటువంటి సంతానం గురించి వ్రాయబడి ఉంది. చూడండి, 17వ వచనం. గెర్షోను కుమారులు వారి వారి వంశముల చొప్పున లిబ్ని, షిమి. గెర్షోనికి ఎంతమంది పిల్లలు పుట్టారు? 2 పిల్లలు పుట్టారు. తర్వాత 2వ కుమారుడు ఎవరు? కహాతు పిల్లలు చూడండి. కహాతు కుమారులు అమ్రాము, ఇసహారు, హెబ్రోను, ఉజ్జియేలు. కహానికి ఎంతమంది పిల్లలు? 4 పిల్లలు. ఆ 4లో ఒక కుమారుడు అమ్రాము, 2వ కుమారుడు ఇసహారు, 3వ కుమారుడు హెబ్రోను, 4వ కుమారుడు ఉజ్జియేలు. ఈ కహాతు కూడా 130 సంవత్సరాలు బ్రతికాడు. 3వ కుమారుడు ఎవరు? మెరారికి కూడా 2 కుమారులు పుట్టారు, మహలి, మూషి. అలాగైతే ఇప్పుడు చెప్పండి, లేవికి ఎంతమంది పిల్లలు? 3 కుమారులు, గెర్షోను, కహాతు, మెరారి. ఈ గెర్షోనికేమో 2 పిల్లలు, కహాతుకేమో 4 పిల్లలు, మళ్ళీ మెరారీకేమో 2 పిల్లలు. ఈ 3 కుమారులలో ఇప్పుడు కహాతును తీసుకున్నాడు. ఎందుకని? కహాతు సంతానం కాబట్టి. మోషే అహరోనులు ఎవరి సంతానం? కహాతు సంతానం. ఇప్పుడు చూడండి, 20వ వచనం. అమ్రాము ఎవరు? కహాతు కుమారుడు అనమాట. 18వ వచనంలో ఉంది, కహాతు కుమారులు అమ్రాము. ఈ అమ్రాము తన మేనత్త అయిన యొకెబెదును పెండ్లి చేసుకొనెను. మేనత్త అంటే నాన్న చెల్లెలు. అమ్రాము యొక్క నాన్నేమో కహాతు యొక్క చెల్లెల్ని ఈయన పెళ్లి చేసుకున్నాడు అనమాట. అమ్రాము వివాహం చేసుకున్నాడు యొకెబెదును. ఆమె అతనికి అహరోను, మోషేను కనెను. అమ్రాము 130 ఏండ్లు బ్రతికెను. అమ్రాముకి పుట్టిన కుమారులే ఎవరు? అహరోను, మోషే, మిరియాము కూడా పుట్టిందని మనం చదువుతున్నాం. అలాగైతే లేవి కుమారుడు అమ్రాము కుమారుడు ఎవరు? లేవి కుమారుడు కహాతు కుమారుడు ఎవరు? అమ్రాము పిల్లలు ఎవరు? మోషే, అహరోనులు. ఇవి కొంచెం మనం మైండ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత చూడండి, కహాతు కుమారుల్లో అమ్రాము సంతానం మనం ఇప్పుడు చెప్పుకున్నాం, మోషే, అహరోనులు. కహాతు యొక్క 2వ కుమారుడు ఎవరు? ఇసహారు కుమారులు చూడండి, 21వ వచనం. ఇసహారు కుమారులు కోరహు, నెపెగు, జిక్రి. వీళ్ళ ముగ్గురులో కోరహు అనే పదం మనం చూస్తున్నాం. కోరహు గురించి మనకు ఎక్కడ తెలుసు? సంఖ్యాకాండంలో మనకు కనపడతాడు కోరహు. 16వ అధ్యాయంలో మోషే మీద తిరుగుబాటు చేసిన వాడు ఎవరు? కోరహే కదా. అలాగైతే ఇప్పుడు చెప్పండి,
కహాతుకి ఇద్దరు కుమారులు, ఒకరేమో అమ్రాము, రెండవ వాడేమో ఇస్హారు. అమ్రాము కుమారుడేమో మోషే, ఇస్హారు కుమారుడేమో కోరహు. ఇప్పుడు మోషే ఈ కోరహు ఇద్దరేమవుతారు? అన్నదమ్ముల పిల్లలు. అది ఇద్దరెవరు? అన్నదమ్ముల పిల్లలు అన్నమాట. అలాగైతే మోషే ఇశ్రాయేలీలకు నాయకుడుగా ఉండగా అమ్రాము కుమారుడు ఇతడు నాయకుడిగా ఉండగా, ఇస్హారు కుమారుడు కోరహుకు కూడా దేవుని పని అప్పగించాడు, దేవుడు పరిచర్య చేసే పని అప్పగించాడు. కానీ ఈ కోరహు తన అన్న కుమారుడైనటువంటి మోషే మీద ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు అని మనం సంఖ్యాకాండంలో చదువుతాం. ఈ కోరహే తిరుగుబాటు చేసినటువంటి ఆ కోరహు ఏమైపోయాడు? భూమి నెర విడిచి కదా, ఆ నోరు తెరచి ఆ కోరహు సంబంధులందరూ కూడా ఆ భూమిలోనికి వెళ్ళిపోయి చనిపోయినట్లుగా మనం చదువుతాం. చూడండి, ఒకే కుటుంబములో అన్నదమ్ముల పిల్లలు కదా, ఒకే కుటుంబములో అన్నదమ్ముల పిల్లలు, ఒకరేమో దేవునికి విధేయుడిగా ఉన్నాడు, మరొకడేమో దేవుడికి అవిధేయుడిగా ఉన్నాడు. ఆలోచన చేయండి ప్రియులారా. అలాగైతే మనం కూడా మన కుటుంబాలలో కొంతమంది ఏమో దేవునికి విధేయులుగా ఉన్నారు. ఒకే కుటుంబంలో దేవునికి విధేయులుగా ఉన్నవారు, దేవునికి అవిధేయులుగా ఉన్నటువంటి వారు ఉండడం ఎంత విచారకరమో ఆలోచన చేయండి. ఈ రాత్రి మనం ఈ విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు అన్న కుమారుడు అమ్రాము కుమారుడు మోషే ఏమో దీవించబడ్డాడు. ఇస్హారు కుమారుడు కోరహుకి కూడా దేవుడు పని అప్పగించాడు, కానీ అతడు తిరుగుబాటు చేశాడు, అవిధేయుడిగా ఉన్నాడు, హెచ్చింపు కోరుకున్నాడు. అతడు దేవుని యొక్క ఉగ్రతకు గురి అయి అతడు నాశనమైపోయినట్లుగా మనం చదువుతున్నాం. ఆ కోరహే ఈ కుమారుడు, ఇక్కడున్న కుమారుడు. 23వ వచనం చూడండి. 23వ వచనం, అహరోను అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషబును పెళ్లి చేసుకొనెను. మోషే సంగతి తర్వాత ఎవరు పుట్టారు? మోషే అన్న ఎవరు? అహరోను. ఇక్కడ అహరోను సంగతి చదువుతున్నాం. అహరోను ఎవరిని పెళ్లి చేసుకున్నాడట? అహరోను భార్య పేరు చెప్పబడింది ఎలీషబా. ఈమె ఎవరి కుమార్తె? అమ్మీనాదాబు కుమార్తె, నయస్సోనుకు చెల్లెలవుతుంది అని మనం ఇక్కడ చదువుతున్నాం. అమ్మీనాదాబు నయస్సోను అనేవాళ్ళు లేవి గోత్రానికి చెందిన వాళ్ళు కాదు, వాళ్ళు యోధా గోత్రానికి చెందినవారు. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట చదువుదాం. 1వ అధ్యాయం మత్తయి సువార్త 1వ అధ్యాయములో యోధా వంశం చెప్పబడి ఉంది. 3వ వచనం చూడండి. యోధా తామారునందు పెరెసును జరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను. ఈ అమ్మీనాదాబు ఆయన అన్నమాట. అహరోను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎలీషబా ఎవరి కుమార్తె? అమ్మీనాదాబు కుమార్తె. ఈ అమ్మీనాదాబే మనం ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో చదువుతున్నాం. అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోను కనెను. నయస్సోను చెల్లెలే ఎలీషబా. అలాగైతే వీళ్ళు ఏ గోత్రానికి చెందిన వాళ్ళు? యోధా గోత్రానికి చెందినటువంటి వారు. అలాగైతే అహరోను వివాహము చేసుకున్నటువంటి ఆ ఎలీషబా యోధా గోత్రానికి చెందినది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడండి 23వ వచనం, అహరోను అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషబను పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఏతామారును కనెను. ఎంతమంది పిల్లలు అహరోనికి? 4 పిల్లలు. అహరోనుకేమో 4 పిల్లలు పుట్టారు. నాదాబు, అబీహు, ఎలియాజరు, ఏతామారు. ఈ 4 కుమారులలో నాదాబు సంగతి, అబీహు సంగతి మనం చదువుతాం. ఎక్కడ? లేవియా కాండం 10వ అధ్యాయం ఒక్కసారి చూడండి. అక్కడ మరొక పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లేవియా కాండం 10వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అహరోనుకు 4 కుమారులు. ఈ 4 కుమారులు కూడా దేవుని మందిరంలో యాజకత్వం చేసేటువంటి వారు. అయితే నాదాబు, అబీహు అనేటువంటి వీళ్ళిద్దరూ ఏమైపోయారో చూడండి. 10వ అధ్యాయం 1వ వచనం, అహరోను కుమారులైన నాదాబు, అబీహులు
తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులు ఉంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధిలో నుండి అగ్ని బయలుదేరి వచ్చి వారిని కాల్చివేసెను. నాదాబు అబీహులు ఏమైపోయారు? చనిపోయారు. సాధారణమైన మరణం పొందారా వాళ్ళిద్దరూ? నాదాబు అబీహులు సాధారణంగా చనిపోలేదు. దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. దేవుని యొక్క అగ్ని వారిని దహించి వేసినట్లుగా మనం చదువుతున్నాం. ఎందుకు? వారిద్దరూ దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తమ ధూపార్తుల్లో తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో ధూపం వేశారు. దేవుడు ఆజ్ఞాపింపని పని చేశారండి వాళ్ళిద్దరూ. దేవుడు వాళ్ళిద్దరిని ఏం చేశారు? కాల్చివేసేశాడు. అక్కడ ఒక మాట చదువుదాం చూడండి. వారు యెహోవా సన్నిధిలో మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనులతో దేవుడు ఏమన్నాడు చూడండి. నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనముగా ఉండెను. పిల్లలిద్దరు చనిపోతే అహరోను ఎలా ఉన్నాడట? ఎందుకు? గంతే, నువ్వు నోరెత్తడానికి లేదు. నీ కుమారులు నా ఎదుట పాపం చేశారు, నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను వారి యందు, నన్ను నేను మహిమపరచుకుంటాను ఇశ్రాయేలీయుల యందు. నేను ఆజ్ఞాపింపని పనిని వారు చేశారు కాబట్టి నేను వారిని దహించి వేశాను. ఇది నేనే చేసిన పని కాబట్టి అహరోను నువ్వేం చేయాలి? ఇంకా నోరెత్తడానికి లేదు, నువ్వు మౌనంగా ఉండవలసిందే. అహరోను మౌనముగా ఉండెను. దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాలలో కూడా ఆయన శిక్షించినప్పుడు మనం మౌనంగా ఉండవలసిందే. తప్పు మనదే, తప్పు మనదే, తప్పు మన పిల్లలదే. దేవుడు తన శిక్షణ వారి మీదకు పంపినప్పుడు మనము కూడా మౌనంగా ఉండవలసిన వారమే. అహరోను మౌనముగా ఉండెను. అవును, నా పిల్లలు తప్పు చేశారు, దేవుడు వారిని శిక్షించాడు, నేను మౌనంగా ఉండవలసిందే. నాదాబు అబీహులు ఇద్దరు కూడా దేవుని ఉగ్రతకు గురి అయ్యారు. చూడండి, ఒక కుటుంబములో అహరోను యొక్క 4 పిల్లల్లో 2 పిల్లలు దేవుని యొక్క కోపానికి గురి అయి చనిపోయారు. తర్వాత ఎలియాజరు ఇశ్రాయేలీయులకు ఆ లేవి గోత్రానికి సంబంధించి అహరోను చనిపోయిన తర్వాత ఆయన యాజకుడయ్యాడు ఎలియాజరు. ప్రియులారా, ఒక కుటుంబంలోనే దేవునికి భయపడి దేవుని చిత్తానుసారంగా జీవించి దేవుని చేత దీవించబడిన వారు ఉన్నారు. అదే కుటుంబంలో దేవునికి అవిధేయులుగా జీవించి దేవుని యొక్క కోపానికి దేవుని శిక్షకు గురి అయిన వారు కూడా ఉన్నారు. చూడండి, అబ్రాము పిల్లలేమో దీవించబడ్డారు, ఇస్హారు కుమారుడేమో శపించబడ్డాడు. ఒకే కుటుంబం. అహరోను కుటుంబంలో కూడా 2 కుమారులేమో దేవుని ఉగ్రతకు గురి అయ్యారు, 2 కుమారులేమో దేవుని మందిరంలో చక్కగా యాజకత్వం చేశారు. ఒకే కుటుంబం. ఈ రాత్రి వాక్యం వింటున్న మన కుటుంబాలలో ఎవరు విధేయులుగా ఉంటారో దేవుడికి, ఎవరు దేవుని యందు భయభక్తులతో జీవిస్తారో అట్టి వారిని దేవుడు దీవిస్తాడు. మనం అనుకోవచ్చు మన కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడని. నో, కుటుంబం మొత్తాన్ని దేవుడు దీవించడు. ఆ కుటుంబంలో ఎవరో ఆయనకు విధేయులుగా ఉంటారో వారినే దీవిస్తాడు దేవుడు, వారినే ఆశీర్వదిస్తాడు దేవుడు. చూడండి ప్రియులరా, 24వ వచనం చదువుదాం. 24వ వచనం. కోరహు కుమారులు అసీరు, ఎల్కానా, అబియా, సాపు. కోరహుకి ఎంతమంది పిల్లలు? 4 పిల్లలు. అసీరు, ఎల్కానా, అబియా, సాపు. కోరహు ఏమయ్యాడని చెప్పుకున్నాం మనం ఇందాక. కోరహు ఏమైపోయాడు? భూమి నెరవిడిచి వారిని మృంగి వేశాను. మోషే మీద తిరుగుబాటు చేసి, అన్న మీద తిరుగుబాటు చేసి ఆ దేవుని ఉగ్రతకు గురి అయిపోయాడు కోరహు. కానీ కోరహు కుమారులు మాత్రం చావలేదు అని మనం సంఖ్యాకాండంలో చదువుతాం. ఈ 4 పిల్లలు, కోరహుకు పుట్టిన ఈ 4 పిల్లలు మాత్రం తండ్రి చనిపోయేటప్పుడు కోరహు సంబంధులందరూ చనిపోయారు, కానీ కోరహు పిల్లలు మాత్రం చనిపోలేదు. ఒక మాట చూడండి, సంఖ్యాకాండం 26వ అధ్యాయం
సంఖ్యాకాండం 26వ అధ్యాయం చూడండి, 10వ వచనం 26:10. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. కోరహు కుమారులు ఏం కాలేదట? చావలేదు. ఎందుకు కోరహు కుమారులు చావలేదు? కోరహు చనిపోయాడు, కోరహు సంబంధులందరూ చనిపోయారు, 250 మంది చనిపోయారు. మరి కోరహు కుమారులు ఎందుకు చావలేదు? కారణం ఏంటంటే, కోరహు కుమారులు ఎందుకు చావలేదంటే, తమ తండ్రి యొక్క పాపములో వీరు పాలు పంపులు పొందుకోలేదు. తమ తండ్రి మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు, అహరోను మీద తిరుగుబాటు చేసినప్పుడు, ఆ తండ్రి చేసిన ఆ పాపాన్ని ఈ 4 కుమారులు ఖండించారే తప్ప ఆ పాపాన్ని వీరు సపోర్ట్ చేసిన వారు కాదు. అందుకని దేవుడు వారితో ఏకీభవించిన వారిని చంపేశాడు, కానీ కోరహు కుమారులను మాత్రం ఏం చేయలేదు, దేవుడు చంపలేదు. అందుకని పౌలు తిమోతికి ఒక మాట వ్రాశాడు చూడండి. తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చెయ్యవద్దు, పరుల పాపములో పాలివాడవై ఉండకుము. తిమోతి, పరులు పాపములో నీవు పాలివాడవై ఉండవద్దు. నీవు కూడా పాలివాడవైతే వాడికి వచ్చే శిక్ష నీకు కూడా వస్తుంది. అందుకనే దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, పరుల పాపములో మనం ఏం కాకూడదు? పాలివారం కాకూడదు. అననయ్య పాపం చేశాడు. అననయ్య పాపం చేస్తుంటే ఆ భార్య ఆ పాపములో పాలు పొందిందా? పాలు పొందలేదా? అననయ్య భార్య సప్యర ఏం చేసింది? ఆమె కూడా పాలు పొందింది కదా. భర్త చేసిన ఆ తప్పిదాన్ని ఈమె సపోర్ట్ చేసింది. శిక్ష ఎంతమందికి వచ్చింది? 2కి వచ్చింది. కోరహు పాపం చేశాడు, ఆ పాపాన్ని కుమారులు సపోర్ట్ చేయలేదు, అందుకని వారు చావలేదు. భర్త చేసిన పనిని సపోర్ట్ చేసింది సప్యర, అందుకనే సప్యర కూడా చనిపోయింది. ప్రియులారా, మనం కూడా కుటుంబంలో ఒకవేళ భర్త తప్పు చేస్తుంటే భార్య సపోర్ట్ చేయకూడదు. ఒకవేళ భార్య పొరపాటు చేస్తుంటే భర్త సపోర్ట్ చేయకూడదు. సపోర్టు చేస్తే దాని ఫలితం సపోర్టు చేసిన వారికి కూడా వస్తుంది. ఆకాను శాపం తెచ్చాడు కదా. ఆకాను అది షేనారు వస్త్రాన్ని, బంగారుపు కమ్మెని దాన్ని తీసుకున్నాడు, దాచిపెట్టాడు. అయితే దేవుడు ఈ ఆకాను ఒక్కడనే చంపమన్నాడా? ఆకాను భార్యని, పిల్లలను కూడా చంపమన్నాడా? ఆకాను ఒక్కడనే చంపమన్నాడా? కాదు. ఆకాను భార్యని, ఆకాను పిల్లలను, ఆకానుకు కలిగిన సమస్తమును చంపమన్నాడు. ఎందుకని? ఒకవేళ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారేమో ఆకాను తప్పిదాన్ని. ప్రియులారా, మనం సపోర్ట్ చేయకూడదు. అమ్మా, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, మందలించాలి. వినకపోతే అది వారి తప్పు. అర్థమైంది? అప్పుడు మన మీదగా దేవుని శిక్ష రాదు. వినకపోతే అది వారి తప్పిదం, చెప్పడం మన బాధ్యత. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, కోరహు కుమారులు వారు 4 బ్రతికారు. వారు తండ్రి పాపంలో పాలు పొందలేదు. చక్కగా 11 కీర్తనలు వ్రాశారు. మనం కీర్తనల గ్రంథంలో కోరహు కుమారుల కీర్తనలు చదువుతాం కదా. 11 కీర్తనలు వారు వ్రాశారు. దేవుని కొరకు వారు చక్కగా ఉపయోగపడ్డారు. తండ్రి ఏమో అవిధేయుడయ్యాడు, కుమారులు దేవుని కొరకు చక్కగా జీవించారు. చూడండి, ఒకే కుటుంబం. అహరోను కుటుంబంలో కూడా 2 కుమారులు చక్కగా దేవుని కొరకు ఉపయోగపడ్డారు. 2 కుమారులు అవిధేయులుగా ఉండి చనిపోయారు.
25వ వచనం చూడండి. 25వ వచనం, అహరోను కుమారుడైన ఎలియాజరు పూతియేలు కుమార్తెలలో ఒకతిని పెండ్లి చేసుకొనెను, ఆమె అతనికి ఫీనెహాసును కనెను. ఎలియాజరు కుమారుడు ఎవరు? ఫీనెహాసు. ఫీనెహాసు సంగతి మనకి ఎక్కడ కనపడుతుంది? సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనకి ఫీనెహాసు కనపడతాడు. ఒక ఇశ్రాయేలీయుడు ఒక మోయాబీరాల అమ్మాయిని తీసుకొని పాలెంలోకి వస్తే ఈటి తీసుకుని వెళ్ళి వాళ్ళిద్దరిని పొడిచి చంపింది ఎవరు? ఫీనెహాసే కదా. వారిద్దరిని కూడా ఫీనెహాసు చంపివేసినప్పుడు ఆ పాలెంలోకి వచ్చిన తెగులు ఏమైపోయింది? ఆ రోజు ఆగిపోయింది. అప్పుడు దేవుడు ఫీనెహాసు గురించి సాక్ష్యం ఇచ్చాడు. నేను ఓర్వలేని దానిని ఫీనెహాసు కూడా ఓర్చుకోలేకపోయాడు. ఇశ్రాయేలీయుల నిమిత్తము అతడు దేవుని యందు ఆసక్తి కలిగిన వాడై ప్రాయశ్చిత్తము చేశాడు. కాబట్టి ఫీనెహాసుతో నేను ఒక నిబంధన చేస్తున్నాను అన్నాడు కదా. వారి సంతానం అంతా కూడా ఇశ్రాయేలీయులకు యాజకులుగా ఉంటారు. యాజకత్వము పనిని ఫీనెహాసు సంతతికి నేను ఇస్తున్నానని దేవుడి నిబంధన చేశాడు. చూడండి, ఒకే కుటుంబం అవిధేయులుగా ఉన్నవారు చనిపోయారు, దేవుని యందు భయభక్తులతో ఉన్నవారు దీవించబడ్డారు. ఫీనెహాసు కూడా దేవుని కొరకు చక్కగా జీవించాడు. కాబట్టి ఈ మోషే అహరోనులు ఏ వంశంలో నుండి వచ్చారు? లేవి వంశములో నుండి వచ్చారు. ఫీనెహాసు లేవి వంశస్థుడే, ఎలియాజరు లేవి వంశస్థుడే. దేవుని కొరకు వీళ్ళందరూ చక్కగా ఉపయోగపడినటువంటి వారు. అదే లేవి వంశములో పుట్టినవాడు కోరహు అవిధేయుడై చనిపోయాడు. నాదాబు అబీహులు అవిధేయులై చనిపోయారు. ప్రియులారా, మనం కూడా దేవుని కొరకు విధేయతగా జీవిద్దాం, దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం. దేవుడు అప్పగించిన పనిని బాధ్యతతో చేద్దాం, భయముతో చేద్దాం, తప్పకుండా చేద్దాం. అది దేవుడు అప్పగించిన పని అనేటువంటి విషయం మనం జ్ఞాపకం పెట్టుకొని చేయవలసిన వారం. అక్కడ 26వ వచనం చూడండి, ఇశ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి వెలుపలకు రప్పించండి అని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు. ఈ అహరోను మోషేలు వీరు ఆ లేవి వంశంలో నుండి వచ్చిన వారని చెబుతున్నాడు. 27వ వచనం, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి వెలుపలకు రప్పింపవలనని యెహోవా ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరు. ఆ మోషే అహరోనులు వీరే అన్నాడు. వీరే, వాళ్ళిద్దరే. ఎవరు వీళ్ళిద్దరు? మోషే అహరోనులు ఎవరు వీళ్ళిద్దరు? లేవి వంశంలో నుండి వచ్చినటువంటి వారు వీరే, లేవి గోత్రానికి చెందినటువంటి వారు అని వారి యొక్క వంశం, వారి గోత్రాన్ని ఇక్కడ దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఈ యొక్క లేవి గోత్రములో నుండి మరి వచ్చినటువంటి భక్తులు దేవుని కొరకు చక్కగా ఉపయోగపడ్డారు. ఆ లేవి గోత్రంలోనే అదే కుటుంబాలలో వారు అవిధేయులుగా ఉన్నారు, చనిపోయారు. ప్రియులారా, మనం ఈ రాత్రి హెచ్చరించబడుతున్న మన కుటుంబాలలో కూడా కొన్ని కుటుంబాలలో పిల్లలు కొందరు అవిధేయులుగా ఉంటున్నారు, కొందరు విధేయులుగా ఉంటున్నారు. విధేయులుగా ఉన్నవారిని దేవుడు దీవిస్తున్నాడు, అవిధేయులుగా ఉన్నవారిని దేవుడు శిక్షిస్తున్నాడు. కాబట్టి మన కుటుంబాలు కూడా అందరూ కూడా భయభక్తులతో దేవుని కొరకు జీవించే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలని, మనం కూడా మన కుటుంబం కొరకు చాలా భయముతో భక్తితో మనం ప్రార్థించాలి. వారిలో తప్పిదాలు ఉన్నప్పుడు మనము పాలివారం కాకూడదు, వారిని హెచ్చరించాలి, మందలించాలి. దేవుని వాక్యం ద్వారా వారిని దేవుని మార్గంలోనికి మనం వారిని తీసుకొని రావాలి. అలా లేనప్పుడు నాదాబు అబీహులను దేవుడు ఎలా శిక్షించాడో, కోరహును దేవుడు ఎలా శిక్షించాడో అలాంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మన కుటుంబాలను గురించి కూడా చాలా జాగ్రత్త తీసుకోవడం మంచిది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, రాత్రి మోషేని నీవు ఫరో దగ్గరికి వెళ్ళమన్నావు. అధైర్యంగా ఉన్నాడు, నిరాశలో ఉన్నాడు, ప్రయోజనం కనపడడం లేదని ఆగిపోతున్నాడు. మేము ఆగిపోయే వారం కాకుండా నీవు అప్పగించిన పనిలో మేము సాగిపోయే వారంగా ఉండాలి. అది నీవు ఆజ్ఞాపించిన పని కాబట్టి మేము తప్పకుండా భయముతో బాధ్యతతో నీ పనిని మేము చేయవలసిన వారమై ఉన్నాం. అలాంటి కృప మాకు అనుగ్రహించండి. లేవి వంశాన్ని కూడా ఈ రాత్రి మేము జ్ఞాపకం చేసుకున్నాం. లేవి వంశములో కొంతమంది విధేయులుగా ఉన్నవారు దీవించబడ్డారు, అవిధేయులుగా ఉన్నవారు నీ కోపానికి గురి అయ్యారు. ప్రభువా, మా కుటుంబాలు నీ యందు భయభక్తులతో నడిచే కుటుంబాలుగా ఉండాలి.
కోరహు చనిపోయాడు, కుమారులు బ్రతికారు. తండ్రి పాపంలో వారు పాలివారు కాలేదు. సెలోపెహాదు తన పాపం వలన చనిపోయాడు. సెలోపెహాదు కుమార్తెలు మాత్రం తండ్రి పాపంలో వారు పాలు పొందలేదు, వారు బ్రతికారు. దేవా, నీ లేఖనాల్లో వ్రాయబడిన కుటుంబాలను మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మా కుటుంబాల గురించి కూడా మేము జ్ఞాపకం చేసుకొని మా కుటుంబ క్షేమము కొరకై యోబు వలె నాయన మేము నిత్యము ప్రార్థించే వారంగా ఉండాలి. మా బిడ్డల విషయంలో మేము జాగ్రత్త పడాలి ప్రభువా. మా బిడ్డలు కూడా నీ యందు భయభక్తులతో జీవించడానికి వారిని సారి మేము హెచ్చరించవలసిన వారంగా ఉంటున్నాం. మా కుటుంబాలు మీ కృపకు పాత్రులై దీవించబడే కుటుంబాలుగా, నిత్యము నీ సన్నిధిలో ఉండే కుటుంబాలుగా మా కుటుంబాలను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. విన్న వాక్యమును దీవించమని, ప్రతి ఒక్కరిని కూడా నీ వాక్యంతో దర్శించి బలపరచుమని, తిరిగి మేమందరం మా గృహాలకు వెళుతూ ఉండగా మాకు తోడుగా ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.